హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలితా వంటిల్లు. లలితా వంటిల్లులో ఇవాల్టి రెసిపీ మంచి స్వీట్ ఐటమ్ అయిన పంచదార కొమ్ములు. వీటిని ఒకసారి తయారు చేసుకున్నట్లయితే నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి. పిల్లలు అడిగినప్పుడల్లా వీటిని తీసి పెట్టేయొచ్చు. ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ హీట్ చేసుకుని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని, నెయ్యి హీట్ అయిన తర్వాత 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. దీనిని స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టి ఇలా గరిటెతో కలుపుకుంటూ ఈ రవ్వ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత దీన్ని దింపి ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు అదే బౌల్లో మనం తీసుకున్న ఈ 1 కప్పు బొంబాయి రవ్వకి 5 కప్పుల మైదా పిండిని వేసుకోవాలి. ఇప్పుడు ఈ బొంబాయి రవ్వ మైదా పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలో ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ వంట సోడాను కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల డాల్డాని, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని బాగా మరిగించాలి. ఈ వేడివేడిగా ఉన్న డాల్డా నెయ్యి మిశ్రమాన్ని ఈ పిండిలో వేసి ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. ఇది కొంచెం వేడి తగ్గిన తర్వాత చేతితో ఈ పిండి అంతటిని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండి కన్సిస్టెన్సీలో ఈ పిండిని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా ఆయిల్ రాసి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత పిండిని మరొక నిమిషం పాటు బాగా మిక్స్ చేసి ఇలా ఒక పెద్ద సైజు బాల్ లాగా చేసుకుని దీనిని చపాతీ కర్రతో ఒత్తుకోవాలి. దీనిని మరీ పల్చగా ఒత్తుకోకూడదు, కొంచెం మందంగానే ఒత్తుకోవాలి. ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత ఇలా ఎడ్జెస్ని కట్ చేసుకుని మనం వీటిని స్టిక్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మధ్యలో ఒకసారి కట్ చేసినట్లయితే ఈ కొమ్ములకి కావాల్సిన సైజు వస్తుంది. ఈ విధంగా ఇలాగా స్టిక్స్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ కొమ్ములని ఒక్కొక్కటిగా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. ఈ విధంగా ఈ కొమ్ములని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం వీటి కోసం పాకం రెడీ చేసుకోవాలి. దానికోసం ఒక గిన్నెలో 2 కప్పుల పంచదార, 1/2 కప్పు బెల్లం వేసుకోవాలి. బెల్లం వేయడం వల్ల కొమ్ములు టేస్ట్ బాగుంటాయి. నేను 1/2 కప్పు బెల్లాన్ని వేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే 2.5 కప్పులు షుగరే వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పాకాన్ని మనం తీగపాకం వచ్చే వరకు మరిగించుకోవాలి. ఇలా ఈ పాకం మరుగుతూ ఉన్నప్పుడు దీనిలో కొద్దిగా యాలకుల పొడిని కూడా వేసుకోవాలి. ఒక గిన్నెలో వాటర్ పోసి ఈ పాకాన్ని కొద్దిగా వాటర్లో వేసినప్పుడు ఇలా ముద్దగా అయ్యే వరకు పాకాన్ని మరిగించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ గిన్నెని కిందకి దింపుకొని దీనిలో మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొమ్ముల్ని వేసి గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. మనం ఇలా కలుపుతూ ఉండగానే పాకమంతా ఆరిపోయి కొమ్ములకి బాగా పట్టి మనకి పంచదార కొమ్ములు రెడీ అయిపోతాయి. ఇవి పిల్లలకి చాలా బాగా నచ్చుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.